ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లి రవి ఫైర్ అయ్యారు. ఆయన మతి స్థిమితం బాగోలేదని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని, అక్కడి పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను మల్లు రవి తప్పుబట్టారు. శ్రీధర్ రెడ్డి హత్యకు రాజకీయ రంగు పూలమాలనని చేస్తున్నారని విమర్శించారు. ఇక శ్రీధర్ రెడ్డి హత్యపై దర్యాప్తు జరుగుతుందని, బాధితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నేటు ప్లస్ కూడా అలంపూరు పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దానికి బాధ్యత వారే వహించాలి. అది తప్ప అత్యంత ప్రశాంతంగా మీరు మొత్తం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్ని మీరు ఒకసారి రిపోర్ట్ తీసుకొని చెప్తే పోలీస్ అధికారులే కాకుండా చీఫ్ ఎలక్షన్ సిఇఓ గారు కూడా అదే చెప్పడం జరిగింది. పోలీస్ ఆఫీసర్ గా ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి మన ప్రవీణ్ గారు ఇది కావాలనే ఒక పోలీసు ఏ రకంగా ఆలోచిస్తాడో, మంచి పోలీసు కాదు దారి తప్పిన పోలీసు ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక అనంతపూర్ లో వారు ఉన్నప్పుడు హత్య కాకుండా వారు కరీంనగర్ లో ఎస్పీగా ఉన్నప్పుడు నక్సలైట్లనేటువంటి వాళ్ళని అందరినీ మెరికల్ లాంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యువకులను తీసుకొని వచ్చి ఎన్కౌంటర్ పేరుతో చంపిన సందర్భం వారి చరిత్ర ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. నిమిషానికి ఒక పార్టీ మార్చి నిమిషానికి ఒక ఐడియాలజీని మారుస్తున్నటువంటి మీలాంటి వాళ్ళని ప్రజా జీవితంలో లేకుండా చేయడానికి మేము ఈ జూన్ 4 తర్వాత పెద్ద మీటింగ్ పెట్టి మీకు సరైన సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేటు ప్లస్ కూడా అలంపూరు